శ్రీ గురుభ్యో నమః. 7వ అధ్యాయం 9వ శ్లోకం. ఈ శ్లోకం భగవంతుని ఉనికిని, ప్రకృతిలోని ప్రాథమిక అంశాలను వివరిస్తుంది. ఓం పుణ్యో గంధ పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. ముందుగా పదపదానికి అర్థం తెలుసుకుందాము. పుణ్యోగంధ పవిత్రమైన సుగంధము, పృథివ్యాంచ భూమియందు, తేజశ్చ తేజస్సును, అస్మి అయి ఉన్నాను, విభావసౌ అగ్నియందు, జీవనం ప్రాణశక్తి, సర్వభూతేషు సమస్త ప్రాణికోటియందు, తపః తపస్సును, అస్మి అయి ఉన్నాను, తపస్విషు తపస్సు చేసే వారియందు. తాత్పర్యం ఏమిటంటే, పృథాదేవి కుమారుడైన ఓ పార్థ, భూమి యొక్క ప్రకృతి గంధ తన్మాత్ర, భూమిలో నుండి వెలువడే మంచి సువాసనను నేను. భూమికి గల విశిష్ట లక్షణం గంధం. వర్షం పడినప్పుడు మట్టిలో నుండి వచ్చే సువాసన పరమాత్మ విభూతికి సంకేతం. తేజశ్చాస్మి విభావసో, అగ్నిలో ఉండే మండే గుణము, వేడి, తేజస్సు నేనే. అగ్నిలో ఉండే దహన శక్తి, కాంతి భగవంతుని అంశమే. జీవనం సర్వభూతేషు, సర్వభూతాలలో ఉన్న జీవము అంటే ప్రాణశక్తి నేనే. ప్రతి వస్తువు యొక్క ఉనికి నాయందే ఉంది. ప్రతి వస్తువు నాయందే పుడుతుంది, నాయందే ఉంటుంది, నాయందే లీనమైపోతుంది. జీవుడు శరీరాన్ని వదిలితే అది శవం అవుతుంది. ఆ జీవం ఉన్నంత వరకే అది శివం. ఆ ప్రాణశక్తి పరమాత్మే. జీవులలో జీవించి ఉండే లక్షణం పరమాత్మదే. తపశ్చాస్మి తపస్విషు, తపస్సు చేసే వారిలో తపశ్శక్తిని నేనే. తపస్సులో ఉన్న ఏకాగ్రత, పట్టుదల భగవంతుడిచ్చిన శక్తే. పరమాత్మను తపించడమే తపస్సు. పై శ్లోకంలో చెప్పిన విధంగానే ఈ శ్లోకంలో కూడా మరికొన్నింటిలో కూడా నేను ఉంటాను అని పరమాత్మ చెబుతున్నాడు. ప్రత్యేకించి గంధానికి వెనకల పుణ్యః అని కూడా చెప్పాడు. భూమిలో 2 రకాల వాసనలు ఉన్నాయి. ఒకటి సువాసన, 2 దుర్వాసన అని మనకు తెలుసు. ఒకటి సురభి గంధం, 2 అసురభి గంధం. ఒకటి మంచి గంధం, ఇంకొకటి మనం పీల్చడానికి ఇష్టపడని వాసన. ఇందులో పృథ్వీ 2 రకాల వాసనలకు మూల కారణము కానక్కర్లేదు. పృథ్వీ యొక్క స్వభావము శుద్ధంగా ఉండడమే. పుణ్యరూపమైన పృథ్వీ స్వభావము, వాసన మనుషులకు వారి వారి పుణ్యానుసారం తెలుస్తాయి. వారు పుణ్యం చేసుకున్నట్లయితే సువాసన అనుభవంలోనికి వస్తుంది. వారి యొక్క పుణ్యం సరిగా లేకపోతే లేదా వారి సంస్కారం సరిగా లేకపోతే వారికి ఆ సువాసన అనుభవంలోనికి రాదు. పృథ్వీ స్వరూపంలో ఏ తేడా లేదు. సువాసనే పృథ్వీ యొక్క మూల ప్రకృతి. కానీ వారి పుణ్యానుసారము, వారి సంస్కారానుసారము అనుభవంలోకి వచ్చేసరికి రకరకాలుగా ఉంటుంది. సమస్త జీవరాశులలో జీవం నేనే. అంటే ప్రతి జీవిలో ఉండే వైటల్ పవర్ పరమాత్మ, చైతన్యం పరమాత్మ. దాదాపు 100 సంవత్సరాలు మన శరీరంలో రక్తం ప్రసరించడం, గుండె కొట్టుకోవడం, ఆహారం జీర్ణం కావడం మొదలగు పనులకు ఎటువంటి బ్యాటరీ శక్తి అవసరం లేకుండా కావలసిన శక్తి, చైతన్యము, నిలకడగా శరీర ఉష్ణోగ్రత అన్నీ లభిస్తాయి కదా. ఇవన్నీ ఆ పరమాత్మ స్వరూపమే. కానీ మనం మాత్రం అన్నీ నేనే, నా వల్లే జరుగుతున్నాయి అని అనుకుంటూ ఉంటాం. అలా అనుకోవడం పొరపాటు. ఆ చైతన్యం లేకపోతే ఒక్క క్షణం కూడా మనుషులు వారిని తమ మధ్య ఉంచుకోరు. కాబట్టి మనిషికి అహంకారం పనికి రాదు. వినయం ముఖ్యం. అన్నింటిలో ఆ పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మ తనలో కూడా ఆత్మస్వరూపుడిగా ఉన్నాడు అని తెలుసుకోవడమే జ్ఞానము. ఈ శ్లోకంలోని పరమార్థాన్ని వివరించే ఒక చక్కని కథను ఇప్పుడు తెలుసుకుందాము. పూర్వం ఒక అడవిలో ఒక గొప్ప జ్ఞాని ఉండేవాడు. ఆయన దగ్గరకు ఒక శిష్యుడు వచ్చి, ఓ గురుదేవా, దేవుడు అంతటా వ్యాపించి ఉన్నాడని చెబుతారు కదా,
మరి మనకు ఆయన ఎందుకు కనిపించడు? ప్రతి వస్తువులోనూ ఆయన ఉన్నాడని ఎలా నమ్మాలి అని అడిగాడు. గురువుగారు చిరునవ్వు నవ్వి అతడిని ఒక తోటలోకి తీసుకెళ్లారు. అక్కడ వికసించి ఉన్న ఒక అందమైన మల్లె పువ్వును చూపించి, నాయనా, ఈ పువ్వును చూడు, దీని రంగు రూపం నీకు కనిపిస్తున్నాయి కదా, మరి దీని సువాసన ఎక్కడుందో చూపించు అన్నాడు. శిష్యుడు ఆ పువ్వును వాసన చూసి, గురుదేవా, సువాసన పువ్వు అంతటా వ్యాపించి ఉంది, కానీ అది కంటికి కనిపించదు, కేవలం అనుభూతి చెందగలం అన్నాడు. అప్పుడు ఆ గురువుగారు ఇలా వివరించారు. భూమిలోని సువాసన తొలకరి వాన కురిసినప్పుడు మట్టి నుండి ఒక అద్భుతమైన సువాసన వస్తుంది. ఆ మట్టిని ఎంత వెతికినా ఆ వాసన విడిగా కనిపించదు, కానీ ఆ మట్టి ఉంటేనే ఆ సువాసన ఉంటుంది. అలాగే ఈ ప్రపంచం అనే మట్టిలో దైవం అనే పరమాత్మ అంటే పవిత్ర గంధం దాగి ఉంది. ఒక మనిషి బ్రతికి ఉన్నాడంటే అతనిలో ప్రాణం ఉందని అర్థం. కళ్ళు, ముక్కు, చెవులు అన్నీ ఉన్నా ప్రాణం లేకపోతే శరీరం వ్యర్థం. ఆ ప్రాణమే పరమాత్మ అని చెబుతున్నాడు. ఈ శ్లోకం ద్వారా కృష్ణ పరమాత్మ మనకు చెప్పేది ఏమిటంటే, మనం చూసే ప్రతి వస్తువులోనూ ఒక సారం ఉంటుంది. ఆ సారం లేకపోతే ఆ వస్తువుకు విలువ లేదు. నీరు ఉంటేనే దాహం తీరుతుంది, సూర్యుడు ఉంటేనే వెలుగు ఉంటుంది, మట్టి ఉంటేనే పరిమళం ఉంటుంది. మనం బాహ్య రూపాలను చూసి మోసపోకుండా వాటి వెనుక ఉన్న దైవిక శక్తిని గుర్తించడమే నిజమైన జ్ఞానం. భగవంతుడు ఎక్కడో ఆకాశంలో లేడు. మనము పీల్చే గాలిలో, నడిచే భూమిలో, మనలో ఉన్న ప్రాణంలోనే ఉన్నాడని ఈ కథ మరియు ఈ శ్లోకము మనకు బోధిస్తున్నాయి. హరి ఓం తస్సత్.